షూటింగ్ ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి ఒక్కరిలో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఒక మంచి ఫీలింగ్. శివ తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్ కలిసి పనిచేస్తోంది అన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ మనందరిలోనూ ఒక రకమైన ఆనందాన్ని నింపింది అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడా కూడా పెద్దగా టైం కూడా తీసుకోకుండా చకచకా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చకచకా మన ముందుకు వచ్చేస్తుంది. మరికొద్ది గంటల్లో ఆఫీసర్ పని పూర్తి చేయడానికి వచ్చేస్తున్నారు థియేటర్స్కి. సో ఎస్, రేపే సినిమా రిలీజ్ కాబోతోంది కాబట్టి ఇటు పక్క మన ప్రెస్ అండ్ మీడియా పీపుల్ని, ఇంకోవైపు మన ప్రేక్షకులందరినీ పలకరించడానికి మన టీమ్ మెంబర్స్ రెడీగా వచ్చేసారు. సో నాగార్జున గారు ఓవర్ ద ఇయర్స్ శివ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఎక్స్పెరిమెంట్స్, కింగ్గా మన్మధుడిగా మనల్ని అలరిస్తూనే వచ్చారు. బట్ నిజంగా చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన్ని ఒక స్ట్రిక్ట్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మనం చూడబోతున్నాము ఆఫీసర్ ద్వారా. సో ఇది కూడా డెఫినెట్గా నాగార్జున గారి అభిమానులందరికీ పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరూ మళ్ళీ కలిసినందుకు. అండ్ ఈసారి కలిసి పనిచేయడానికి మాత్రం ఇంత టైం గ్యాప్ తీసుకోకూడదు అని మేమందరం కోరుకుంటున్నాము. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. బట్ ఎస్, ఫస్ట్లీ టు బిగిన్ విత్ లెట్ మీ రిక్వెస్ట్ మైరా సరీన్ టు స్పీక్. Hello everyone. Thank you for welcoming me like this. I'm so happy to be a part of Officer. And I'm not that scary cop, but yeah. Done? Are you done with the speech? I have so much to speak, yeah. So, I would like to speak about my role. I'm not playing a typical leading lady role. I'm playing a very strong character of a cop. And I have done very hard work for this, and I hope I've done justice to this role. And I'm very thankful to RGV for showing that confidence in me and giving me this opportunity to share the stage with Nagarjuna and RGV. And it was an amazing experience to work with Nagarjuna sir. I am very happy and proud today of myself, of my hard work, and I just need your love and all. Thank you so much. డెఫినెట్లీ, ఐ హోప్ యూ ఆల్రెడీ గాట్ ద లవ్. ఈ సినిమాలో అంటే ఈ హాట్ మైరా మనకి ఇక్కడ బయట కనిపిస్తుంది, కానీ సినిమాలో సూపర్ డూపర్ స్టంట్స్ కూడా చేసి మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది. అండ్ ఎస్, ఇప్పుడు ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్జీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నేను ముందు మాట్లాడతాను. వై సార్, ఎనీ పర్టికులర్ రీజన్? ఇప్పుడు పర్టికులర్ రీజన్ ఏం లేదు, ఎలాగో ఆర్జీవి స్పీచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వావ్ జనరల్గా. అండ్ అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ. చాలా ఫుల్ అటెండెన్స్లో ఉన్నారు అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఆఫీసర్ సినిమా ఆఫ్ కోర్స్ రేపు రిలీజ్ అవుతుంది, అందరికీ తెలుసు. అండ్ వాట్ ఐ కెన్ సే ఇస్ ఇట్స్ ఆర్జీవి నేను కలిసి చేసిన వెరీ సిన్సియర్ ఎఫర్ట్. ఒక సిన్సియర్గా సినిమా తీద్దాం అనుకున్నాం, ఒక సిన్సియర్ క్యారెక్టర్ మీద, ఒక ఆఫీసర్ క్యారెక్టర్ మీద. అండ్ చాలా ఎంజాయ్ చేసాం ఈ సినిమా తీయటం, ఈ జర్నీలో. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఇవాళ వరకు. అండ్ రేపు డెస్టినేషన్ రీచ్ అవ్వబోతున్నాం రేపే. అండ్ బట్ ఇప్పుడు వరకు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ రేపు కూడా చాలా హ్యాపీగా ఉంటాం అందరం అని నాకు చాలా ఆశ కాదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. అండ్ రామ్ గోపాల్ వర్మ నా దగ్గరికి వచ్చినప్పుడు అబౌట్ 1.5 years బ్యాక్ ఈ సినిమా గురించి, ఈ స్టోరీ గురించి నా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం డెఫినెట్గా స్క్రిప్ట్ నచ్చింది, స్టోరీ నచ్చింది, లైన్ నచ్చింది, బట్ ఆర్జీవి మీదే నమ్మకం లేదు. అండ్ 1.5 years బ్యాక్ నమ్మకం అంటే అతని టాలెంట్ మీద కాదు, అతని డైరెక్టోరియల్ కేపబిలిటీస్ మీద కాదు. తను ఒక వైల్డ్ హార్స్, ఎప్పుడు ఎటు వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో నాకు తెలీదు. 2 నెలలు 3 నెలల తర్వాత నాకు ఏదో వేరే ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి అటు వెళ్ళిపోవచ్చు, ఇది మానేసి. అండ్ అదే భయం నాకు, ఎందుకంటే అతనికి ఐడియాస్ ఒక లైట్నింగ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. దాంట్లో నాకేమో అలవాటు లేదు, ఒక పని చేస్తే అదే చేయాలి, అది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామని. అండ్ సో రాముతో అదే అన్నాను నేను, ఓకే సినిమా చెప్పావు బాగుంది,
ఇప్పటి వరకు మనం చక్కగా ఫ్రెండ్స్గా ఉన్నాం. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా ఫ్రెండ్స్ అయ్యి ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం ఎందుకు, ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకుండా ఉండటం ఎందుకు, హ్యాపీగా నవ్వుకుంటున్నాం కలిసినప్పుడల్లా. నువ్వు ఈ సినిమా మధ్యన లేచి వెళ్ళిపోతే నాకు అదే పరిస్థితి వస్తుంది అని చెప్తే, లేదు అలా ఏమనకుండా మళ్ళీ 4-5 మంత్స్ తర్వాత వచ్చి కలిశాడు. సేమ్ థింగ్, సేమ్ సిన్సియారిటీతో, సేమ్ ప్యాషన్తో అదే కథ చెప్పాడు. అండ్ ఐ సెడ్ రాము వెయిట్, డెవలప్ ఇట్ మోర్, విల్ సీ, విల్ డూ. అది నాకు చేయటానికి ఇష్టం లేక తను తోయటానికి కాదు, రాముని టెస్ట్ చేసుకున్నాను నాకు తెలిసిన టెస్ట్ ప్రకారం. తనకి అది ఆ కంటిన్యూటీ ఉందా, ఇంతలో మారిపోతాడా, ఎక్కడికన్నా వెళ్ళిపోతాడా అని. సో సమ్ టైమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ వి డిసైడెడ్ ఓకే, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సిన్సియర్గా తీస్తాడు అని. సో ఆ కాన్ఫిడెన్స్ మీద ఈ సినిమా స్టార్ట్ చేసాం. నవంబర్లో ఎప్పుడో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే ముందు అతనికి, రాముకి తెలియగలవాడు కదా, నా మైండ్లో ఉన్న డౌట్ అర్థమయ్యి ఒక చక్కటి లెటర్ రాశాడు. ఐ రియలీ విష్ ఆ లెటర్ మీకు చదవగలిగి ఉంటే చాలా బాగుండు, బట్ చదివితే దాంట్లో చాలా పిప్ 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 అని వస్తూ ఉంటాయి. ఆ లెటర్లో అంటే కొన్ని మనం టీవీల్లో చెప్పలేని మాటలు అటువంటివన్నీ ఉన్నాయి. నాకు, ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఫిలిం, వన్ ఆఫ్ ద లైన్స్, విత్ సిన్సియారిటీ అండ్ వాట్ ఐ టోల్డ్ యూ, యూ కెన్ కిక్ మీ ఆన్ యువర్ బీప్ అని వచ్చింది. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇంకా ఆ లెటర్ ఎలా వెళ్ళిందో. సో ఐ ఫీల్ ఐ డోంట్ హ్యావ్ టు కిక్ హిమ్ ఆన్ బీప్ ఎనీమోర్, అవసరం లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపు రిజల్ట్ ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా పర్లేదు, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సిన్సియర్గా చేసాం ఈ ప్రాజెక్ట్. అండ్ ఆర్జీవీస్ ప్లస్ పాయింట్స్, అదర్ దెన్, మోర్ దెన్ ద స్క్రిప్ట్, ఈజ్ హిస్ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అతని ఎడిట్ సెన్స్ కానీ, అతని సౌండ్తో ఆడుకునే పద్ధతి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆడుకుంటాడు. ఇవన్నీ మీకు ముందే చూశారు అతని రియలీ క్వాలిటీ ఫిల్మ్స్లో. అండ్ దట్ ఈ ఫిలింలో మీకు కనపడుతుంది అతని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడున్న అప్పుడు శివ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో అందరూ సౌండ్ చాలా బాగుంది అని ఒక మాట వచ్చింది, అందరూ రివ్యూస్ కూడా అలా రాశారు, ఎప్పుడు వినలేని సౌండ్ అని. అప్పుడు ఒక మోనో ట్రాక్లో జరిగింది అది, జస్ట్ ఇట్ వాజ్ మోనో, శివ వాజ్ మోనో, నాట్ ఈవెన్ స్టీరియో. అండ్ ఇప్పుడు డాల్బీ అట్మాస్, 22 channels where you can play with, and the sound, the digital sounds available on the internet, అవన్నీ చూసుకుని ఏది కావాలంటే అది మీరు ఇమాజిన్ చేసుకోండి సౌండ్ ఎంత బాగుంటుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్ అండ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆర్జీవి, చాలా సంతోషంగా ఉంది. ఆర్జీవి తను ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఈ సౌండ్ మీద కానీ వాటి మీద పెట్టాడు. ఎందుకంటే తన స్క్రిప్ట్స్కి ఎక్కువ సైలెన్సెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, గ్యాప్స్, ఒక క్లోజప్ మీద స్టేజెస్ ఉంటాయి, వాటన్నిటికీ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సౌండ్ పడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా చూసినప్పుడు మీరు ఆ పంచ్ కోసం వెయిట్ చేసినప్పుడు, మీరు ఎంత వెయిట్ చేసినా ఒక పంచ్ దెబ్బ పడాలి అని, ఆ దెబ్బ పడినప్పుడు మీ గుండెల వరకు వెళ్తుంది ఆ దెబ్బ. అలా ఉన్నాయి సౌండ్స్ ఈ సినిమాలో. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద విషెస్. అండ్ ఐ హోప్ రేపు మీరు థియేటర్లకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సౌండ్ని ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు, మేము తీసిన ఈ సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. And we are eagerly waiting to feel the experience in theaters actually. Sir, ఆఫీసర్ మీరు ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, బట్ ఆఫీసర్ యాక్టర్గా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటారు? సాటిస్ఫాక్షన్ ఆల్వేస్ కమ్స్ ఆఫ్టర్ ద రిజల్ట్. మేము ఎంత సాటిస్ఫై అయ్యి మేము ఎంత బాగా చేసామని మొత్తుకున్నా సరే, జనానికి నచ్చకపోతే, ప్రేక్షకులకి నచ్చకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. We will be disappointed. ఇప్పుడు ఆఫీసర్ చేశారు కదా ఈ సంవత్సరం, ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక స్క్రిప్ట్తో ఆర్జీవి గారు వస్తే మళ్ళీ టెస్ట్ పెడతారా లేదా కళ్ళు మూసుకుని ఒప్పుకుంటారా? అప్పుడు తన మెంటల్ స్టేట్ చూసి ఆ టైంలో. ఓకే, థ్యాంక్ యూ. బట్ డెఫినెట్గా మళ్ళీ రిపీట్ అవ్వాలని మాత్రం మా ఆశ.
తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతే రిపీట్ అవుతుంది. సూపర్. సో ఎస్, రామ్ గోపాల్ వర్మ గారు ప్లీజ్. సో నాగార్జున నన్ను 2 సార్లు మ్యానిపులేట్ చేశాడు. ఒకటేమో ఇందాక చెప్పాడు, ఆల్రెడీ 6 months తర్వాత కంటిన్యూస్గా నన్ను టెస్ట్ చేసి ఈ మైండ్ తిన్నగా ఉందా లేదా అని అదొకటి. 2 మ్యానిపులేషన్ ఇప్పుడే చేశాడు. తను నాకు ఫస్ట్ అవకాశం ఇస్తే మైక్ లాగేసుకొని నేను చెప్పాల్సిన చాలా విషయాలు తను చెప్పాడు, నాకు చెప్పడానికి లేకుండా. ఎనీవే 2 points I want to make. నాగార్జున ఇందాక said I'm a wild horse. So I think I'm a wild horse in films, and I'm a wild monkey on Twitter. So I feel anyway wild horse అనే ఎలిమెంట్ నేను ఇందాక నాగార్జున చెప్పినట్టు ఇప్పుడు సినిమా అనేది నేను సీరియస్గా తీసుకోను అనేది కరెక్ట్ కాదు. ఎనీ ఫిల్మ్ ఐ మేక్ వాజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ అగ్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ నేను చేసినప్పుడు ఐఎమ్ డామ్ సీరియస్ అబౌట్ ఇట్. కాకపోతే ఆఫీస్లో ఐ ఫీల్ ఒక యూనిక్ థింగ్ జరిగింది. నేను ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాను. ఐ వాంటెడ్ టు రీచ్ సర్టన్ ఆబ్జెక్టివ్స్ ఇంటెన్షన్ వైజ్గా. దీంట్లో ఇది అచీవ్ చేయాలి అంటే ఒక రియలిస్టిక్ యాక్షన్, ఒక హీరోయిజం, అయితే ఒక సౌండ్, న్యూ కైండ్ ఆఫ్ ఏ వే ఆఫ్ మేకింగ్ ద స్క్రీన్ ప్లే, ఎడిటర్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఆల్రెడీ మన ఇంటెన్షన్ ఉన్నప్పుడు సినిమాకి ఒకలాగా పనిచేస్తాం. అది లేకుండా ఏదో సినిమా వచ్చింది ఐడియా స్టార్ట్ చేసేద్దాం అలాంటప్పుడు కూడా మంచి సినిమా రావచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. అలా అయిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. బట్ ఐ ఫీల్ దిస్ వాజ్ స్పెషల్ బికాజ్ ఐ వాంట్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్. అది ముందే వచ్చినాయి కాబట్టి నేను నాగార్జునకి మెసేజ్ పెట్టాను, దీస్ ఆర్ వాట్ ఐ వాంట్ టు అచీవ్. ఇది నేను ఫస్ట్ నువ్వు ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ చెక్ లిస్ట్ లాగా తీసుకుని ఇది ఉందా లేదా, ఇక్కడ రీచ్ అయ్యవా లేదా అని చూసి దెన్ యూ క్యాన్ డూ దట్ కికింగ్ బిజినెస్ అని నేను పెట్టాను. దాంట్లో నా మ్యానిపులేషన్ ఏంటంటే దిస్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఇట్స్ బోత్ ఆర్ డూయింగ్, నాట్ మై డూయింగ్. ఎందుకంటే తను ఆల్రెడీ ఎండోర్స్ చేశాడు నేను బాగా తీశానని. సో నాగార్జున ఫ్యాన్స్ అందరూ రేపు నన్ను ఒక్కడే కొట్టడానికి వీల్లేదు. ఇది నా విన్నపం. అండ్ సో జోక్స్ అపార్ట్, I truly believe after such a long time working with Nagarjuna, nearly after 25 years, the synergy I felt with him was even more than when we worked in Shiva. అది నేను 25 ఏళ్ళ తర్వాత పని చేసినప్పుడు శివాలో మాకున్న సినర్జీ కన్నా దీంట్లో ఎక్కువ ఉంది మా ఇద్దరికి అని ఇద్దరికీ అనిపించింది. అంటే ఒక ప్రిన్సిపల్ పీపుల్ హీరో ఫిలింకి డైరెక్టర్కి ఒక అంటే ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుని ఓపెన్గా మాట్లాడుకుని ఏది బాగాలేదు, ఏది బాగుంది, ఏది బెటర్ అవుతుంది, ఏది అవ్వదని రేషనల్గా థింకింగ్ చేసి డెసిషన్ తీసుకుంటాం కన్నా ఒక గ్రేటర్ ఆపర్చునిటీ ఉండదు ఫిలింలో. సో ఐ ఫెల్ట్ దట్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ద వే ద ఫిలిం టర్న్డ్ అవుట్ టు బి. 100% ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం ఆడియన్స్కి వస్తుందని నేను నమ్ముతున్నాను. అది అంటే స్టోరీ ఆఫ్ కోర్స్ స్క్రిప్ట్ అది పర్ఫార్మెన్సెస్ అనేది నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత ఒక రియలిస్టిక్ యాక్షన్ ఫిలిం చేసి ఒక హీరోయిక్ ఆస్పెక్ట్లో చేయటం అనేది కూడా చాలా కొత్తను ఫీల్ అవుతారని నా ఉద్దేశం. దానికి ఎడిషనల్గా సౌండ్ కానీ కెమెరా వర్క్ కానీ ఆఫ్ కోర్స్ దే హెల్ప్. అండ్ ఓవరాల్ యాజ్ ఎ సమ్మర్ పాయింట్ ఐ థింక్ జెన్యున్గా ఆఫీసర్ అనేది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆడియన్స్ కానీ బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. సో ఇంతకీ నాగార్జున గారు నమ్మకాన్ని గెలుచుకున్నారని అనుకుంటున్నారా ఆఫ్టర్ దిస్? తను ఆల్రెడీ చెప్పాడు. డన్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీడియా వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. అండ్ రిక్వెస్టింగ్ టు ప్రిఫర్ క్వశ్చన్స్ అబౌట్ ఆఫీసర్ మూవీ. ఎనీవన్? ఓన్లీ యా. ఏదైనా మళ్ళీ చెప్పండి. ఓ అలాగా. ఐ థింక్ ఒక రీజన్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ వైజ్గా ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ అది, ఇంకోటి మామూలుగా పోలీస్ కథలన్నీ కూడా ఒక క్రిమినల్స్ వెనకాల లేకపోతే గ్యాంగ్స్టర్స్ వెనకాల అలాంటి చోటుకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఆఫీసర్ విలన్ కూడా ఒక ఆఫీసర్.
హీరో కూడా ఒక ఆఫీసర్. సో కాంటెక్చువల్గా ఆఫీసర్ అనే దానికి ఒక సౌండింగ్ కొత్తగా ఉంటుందని పెట్టాను. అదే ఇప్పుడు శివాజీ అని పెట్టుకుంటే వేగ్గా ఉంటుంది, అది ఏంటి ఏంటి క్యారెక్టర్ అనేది. యా నెక్స్ట్ పాపతో సేమ్, శివాలో కూడా పాప ఉందండి. అదేంటి రక్షణ. అంటే దీంట్లో పాప మిస్సింగ్ అని ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోయావా? సినిమా చూసిన తర్వాత అడిగా కొంచెం మిస్ అయిందో లేదో. ఓకే, ఎనీబడి ఎల్స్? సి ద టూ రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే ఐ మీన్ ఫండమెంటల్ డివిజన్ అనే ఇందాక హీరోయిజం అనే దానికి శివ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఒక హీరోయిజం బేస్డ్ ఫిలిం తీసినది ఆఫీసర్. డిఫరెన్స్ ఏంటంటే శివలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్గా వచ్చి ఏదో కొన్ని జరిగిన పరిస్థితుల వలన సర్కమ్స్టెన్స్ వలన తను ఒక హ్యాస్ టు రిసార్ట్ టు వైలెన్స్ పర్టికులర్ టైంలో తను బిలీవ్ చేసిన దానికోసం ఫైట్ చేయడం అనేది ఆ ఆస్పెక్ట్ ఇందులో కూడా ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సీన్ 1 నుంచి బికాజ్ ఈజ్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అన్న కాబట్టి ఆబ్వియస్లీ టేక్ ఆఫ్ పాయింట్ దీంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాని గురించి యూనో. బట్ ద మైండ్ సెట్ ఈస్ వెరీ క్లోజర్ టు శివ. ఇకపోతే యునీక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది నేను చెప్పేది బికాజ్ లైక్ ఐ జస్ట్ సెడ్ ఎనీ పోలీస్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ బి బిట్వీన్ పోలీస్ అండ్ క్రిమినల్స్, బట్ ఇన్ బిట్వీన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ అనేది ఒక ఐ థింక్ విల్ ఫైండ్ ఎ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. యా నో 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 అది అసలు కాంటెక్స్ రియలిస్టిక్ ఇంటెన్సిటీ ఫిల్మ్ దానికి ఏం సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ డన్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, రేపు థియేటర్స్లో కలుద్దాము, ఆఫీసర్ని చూద్దాము, పని పూర్తి ఎలా చేస్తారో, ఎంత ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ని మనకు కలిగిస్తారో. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ నాగార్జున గారు, ఆర్జీవి గారు అండ్ మైరా.